దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 8వ వచనం. నీయందు నేను నమ్మికించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నీయందు నేను నమ్మికించున్నాను. నేను మనుషులను నమ్ముకోలేదు, నాయకులను నమ్ముకోలేదు, ధనాన్ని నమ్ముకోలేదు, అధికారులను నమ్ముకోలేదు, కలిగిన వారిని నమ్ముకోలేదు, కానీ నేను నిన్నే నమ్ముకున్నాను నాయన అంటూ ఉన్నాడు దావీదు. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన్ని మార్చాడు. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు. ఉదయకాలము నీ మాట వినాలి, ఉదయకాలము నీ సన్నిధిలో నేను ఉండాలి. నీ వార్త విన్నప్పుడు నా జీవితము దీవించబడుతుంది అని అంటూ ఉన్నాడు. మూడవదిగా ఆలోచన చేస్తే, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయనాయన అంటూ ఉన్నాడు. చూశారండి, మనుష్యుల మీద ఆధారపడలేదు, మనుష్యులను ఆయన నమ్ముకోలేదు. ప్రతినిత్యము కూడా నీతో నేను మాట్లాడుతుండగా నీ వార్త నాకు వినిపించు, నీ యొక్క ప్రకటన నాకు తెలియచే, ఆ విధంగా నేను బ్రతుకుతాను. ప్రతి ఉదయము కూడా నేను నీ సన్నిధిలో ఉంటాను, నాతో మాట్లాడు నాయనా అని మూడవదిగా అంటున్నాడు. నేను నడవలసిన మార్గము, ఏ విధముగా నడవాలో, ఎక్కడికి నడవాలో, ఏ విధముగా నేను ఉండాలో నాకు బోధించు అని అంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. దావీదు జీవితంలో దేవునితో సంబంధము, దావీదు జీవితము దేవునితో పెనుగులాట, దేవుని హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి తన యొక్క మనసు ఎంతో పరితపిస్తూ ఉండేది. గనుక దావీదుని దేవుడు హెచ్చించారు. ప్రియులారా, ఎంతగా అంటే గొర్రెల దొడ్డులో నుండి ఇశ్రాయేలులను పరిపాలించుటకు రాజుగా దేవుడు ఆయన మార్చేశారు. ఆయన నడవలసిన మార్గం ఆయన బోధించారు, ఆయన వార్తను ఆయన వినిపించారు. ఆయన సన్నిధిలో ఏదైతే అడిగాడో అవన్నీ కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించారు. గనుక దావీదు దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోయాడు. ఇశ్రాయేలు రాజులంతటిలో దావీదంతటి మహారాజు, ఆ రాజులంతటిలో ఎవరూ లేరు ప్రియులారా. కారణం ఏమిటంటే దేవుడు చెప్పిన పని ఆయన చేస్తూ ఉండేవాడు. ఒక బచ్చబా విషయంలో తప్ప ప్రతి విషయంలో దేవునికి భయపడేవాడు. దేవుని చెప్పిన ప్రతి మార్గములో ఆయన నడిచి దేవుని మహిమపరిచేవారు. మన జీవితాల్లో కూడా మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన మార్గంలో నమ్మకంగా యథార్థంగా మనం నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా దావీదు గారిని ఆశీర్వదించినట్లు మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. అవును ప్రభువా, నాయనా, నీ యందు నేను నమ్మికించాను, నీ వార్త నేను వింటాను. నేను మనుష్యుల మీద ఆధారపడటలేదు నాయన, నీ మీద ఆధారపడుతున్నాను. నేను నడవలసిన మార్గము నాకు బోధించని నాయన నేరుగా మీతో మాట్లాడుతున్న దావీదు గారు ఎంత గొప్ప వ్యక్తి నాయన. నీవు ఆ విధముగా ఆశీర్వదించావు ప్రభువా. మేము కూడా మీరు చెప్పే మార్గంలో నడుస్తూ, మీ మార్గంలో నమ్మకంగా జీవిస్తూ, మీ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటే మీ కొరకు బ్రతికి జీవితం మాకు అనుగ్రహించమని, ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.